ఒక యువకుడు తన జీవితంలో వచ్చిన ఎన్నో సమస్యలతో చాలా బాధపడుతున్నాడు. అతనిని ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదనిపించింది. అతను ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా అన్నాడు, ఎందుకు నా జీవితంలో ఇన్ని కష్టాలు వస్తున్నాయి? నాకు ఎవరూ లేరా? అతని హృదయం చాలా భారంగా ఉంది. చివరికి అతను దేవుణ్ణి ప్రార్థించడం ప్రారంభించాడు. యేసయ్యా, నువ్వు నిజంగా ఉన్నావంటే దయచేసి నాకు సహాయం చేయు. నాకు మార్గం చూపు. అప్పుడే ఒక మృదువైన వెలుగు అతని దగ్గర కనిపించింది. ఆ వెలుగులో యేసయ్య ప్రేమతో నిలబడి ఉన్నాడు. యేసు అతన్ని చూసి సున్నితంగా ఇలా అన్నాడు, నా బిడ్డా, భయపడకు. నేను ఎప్పుడూ నీతోనే ఉన్నాను. నీ కష్టాలు తాత్కాలికం. నన్ను నమ్ము, నేను నీ జీవితానికి మార్గం చూపుతాను. ఆ మాటలు విన్న తర్వాత ఆ యువకుడి హృదయం ప్రశాంతంగా మారింది. అతను తన కన్నీళ్లను తుడుచుకుని ఆశతో ఇలా అన్నాడు, ధన్యవాదాలు యేసయ్యా. ఇక నాకు భయం లేదు. నేను నిన్ను నమ్ముతున్నాను. ఆ రోజు నుండి అతని జీవితం మారిపోయింది. ఎందుకంటే అతనికి ఒక నిజం అర్థమైంది, జీవితంలో ఎంత కష్టం వచ్చినా యేసు ఎప్పుడూ మనతోనే ఉంటాడు.